తులారాశి వారు ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ 2034 వరకు రాజయోగమేనండి. మీ గ్రాఫ్ ఎలా ఉందంటే మంచిగా చక్కగా పెరుగుతూ ఉంది. మీరు భూప్రపంచంలో తులారాశి వారు ఎక్కడ ఉన్నా ఒక్క మాటను విశ్వసించి ఒకసారి నన్ను కలుసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఫోన్ లైన్‌లోనైనా కలవండి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక మంచి అవకాశము, మంచి టైం అనేది మొదలైంది. ఆ మొదలైనప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం ఉదాహరణకి మనకు సంబంధాలొస్తుంటాయి. వివాహ సంబంధాలొస్తుంటాయి. తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, మా అబ్బాయికి ఇప్పుడు వివాహం కాదండి. ఇంకా వాడికి చాలా టైం ఉంది. ఇప్పుడే చిన్న పిల్లాడు కదా! ఏజ్ ఇంకా సరిగ్గా లేదు కదా! ఇంక తర్వాత చేస్తాం మేము అనుకోని, ఆ వచ్చే సంబంధాలన్నిటిని పంపిస్తూ ఉంటారు. లాస్ట్‌కి ఇతనికి వివాహం చేసుకుందామనే వరకు ఏజ్ బారైపోతుంది. ఈ వివాహ సంబంధాల కోసం చూసి, చూసి, చూసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేదు. మీరు అనుకున్నప్పుడు అవకాశాలు మీ దగ్గరికైతే రావు. ఇది మాత్రం 100% నిజం. ఇప్పుడు తులారాశికి జరిగేది కూడా అదే. ఇప్పుడు మీకు మంచి అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు మీరు సద్వినియోగం చేసుకోవాలా వద్దా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతీది నేను చెప్తూనే ఉంటాను. మీరు వింటూనే ఉంటారు. దాన్ని వదిలిపెడుతూనే ఉంటారు. ఈ చెవితో వినడం, ఆ చేతితో వదిలిపెట్టడం. ఇలా అయితే ఎలా? ఎప్పుడు ఎన్నడూ బాగుపడతారు? మీకంటూ ఒక స్థానం, మీకంటూ ఒక లైఫ్, మీకంటూ ఒక స్థాయి అది ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. మనకంటూ మన మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించాలి ఖచ్చితంగా. 100% నేను చెప్పేది నిజం. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా మీకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ఒక క్వాలిఫికేషన్‌తోని ఇచ్చారు. అంటే డిగ్రీ పాస్ అయినటువంటి వారు ఈ ఉద్యోగానికి అర్హత వహిస్తారు అని వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి. ఆ డిగ్రీ పాస్ కావాలా వద్దా? పాస్ కాకుండా నువ్వు మామూలుగా 10థ్ ఇంటర్మీడియేట్ పాస్ అయితే డిగ్రీ పాస్ గాని నీకు ఆ అర్హత అనేది రాదు కదా! ఆ అర్హత ఏంటంటే తులారాశి వారికి ఇంటికి ప్రథమ, తృతీయ సంతానమై ఉండకూడదు భార్యాభర్తలు. మీకు జన్మించిన సంతానం ఒకటి గాని, ఒకరు గాని, ముగ్గురు గాని అయి ఉండకూడదు. తూర్పు దిక్కున నివసించకూడదు. ఏఎస్ఎల్జీసీ అనే అక్షరాలతో పేర్లు మొదలు కాకూడదు. తర్వాత మీ డెస్టినీ నంబరు డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే ఒకటో నంబర్ గాని, మూడో నంబర్ గాని అయి ఉండకూడదు. ఇవి కొంతవరకు మీరు తెలుసుకోగలిగితే మీకు మంచి జరుగుతుందండి. తులారాశి వారు ఎక్కడున్నా రాజయోగం సిద్ధిస్తది. వీలైతే ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కసారైనా నన్ను ఫోన్ లైన్‌లోనే డైరెక్ట్ అయినా సంప్రదించండి.